యువగలం పాదయాత్ర ప్రారంభించిన రోజు నుంచి అన్ని నియోజకవర్గాల్లో దళితులతో సమావేశాలు ఏర్పాటు చేసి మన వర్గాల యొక్క సమస్యల్ని ప్రభుత్వం నుంచి మనకు హరించబడుతున్నటువంటి హక్కుల మీద మన సమస్యలు తెలుసుకోవడానికి మన వద్దకు వచ్చినటువంటి లోకేష్ అన్న గారికి సుస్వాగతం తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు దళితుల మీద దమనకాండ, మరొక వైపు దళిత సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి మన హక్కుల్ని, రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దళితుల వాడల్లో మౌలిక వసతులకి కేటాయించాలని చట్టం ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని అతిక్రమించి మన బడ్జెట్ని ఇతర పథకాలకు మళ్లించి మనకు అన్యాయం చేస్తున్నటువంటి వైఖరిని, ఎస్సీ కార్పొరేషన్లో ₹1 బడ్జెట్ లేకుండా, ఒక్క రుణం మంజూరు చేయకుండా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకు స్వర్ణయుగం అని చెప్పొచ్చు. ఎస్సీ కార్పొరేషన్కి ₹1,000 కోట్ల భూమి కొనుగోలు పథకం ద్వారా భూములకి దళితుల్ని యజమానులు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ పథకాలన్నిటినీ పూర్తిగా రద్దు చేసి 3 కార్పొరేషన్లు చేసి, మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్లు చేసి కార్పొరేషన్ల చైర్మన్లకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఒకవైపు సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ మన రక్షణ కోసం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా పూర్తిగా దుర్వినియోగం చేస్తూ దళితుల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉపయోగించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి భారతదేశంలో ఎక్కడా లేదు. ముఖ్యంగా అమరావతి దళిత రైతులు లోకేష్ అన్న గారు మరొకసారి దళిత అమ్మాయి రమ్య అనే అమ్మాయిని చంపేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించకపోతే వైసీపీ వాళ్ళు పోలీసులు కలిసి దాడి చేసే ప్రయత్నం చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే, ఆయన జీవితంలో 2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళితే 2 సార్లు దళితుల కోసం పోరాటం చేసే పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి లోకేష్ అన్న గారు, అదేవిధంగా అనేక సందర్భాల్లో దాడులకు గురైన, హత్యలకు గురైన దళితుల ప్రతి కుటుంబానికి అండగా ఉండి స్వతహాగా ఆ కుటుంబాలని పరామర్శించి అన్ని కుటుంబాలకి ఆర్థికంగా పిల్లల చదువుల కోసం పాటుపడుతూ మన వర్గాలకు అండగా ఉన్నటువంటి లోకేష్ అన్న గారు కావల్లో కరుణాకర్ అనే ఒక దళితుడు చేపల చెరువులు పెంపకంతో ఆ కుటుంబాన్ని పోషిస్తూ దాదాపు 30 లక్షల రూపాయలు అప్పు చేసి తనకున్నటువంటి ఇల్లు తాకట్టు పెట్టి అప్పు చేసి చేపల చెరువులు పెంచుకుంటే ఆ చెరువులు దాదాపు 2 కోట్ల రూపాయల చేపలు సంపద తయారైనప్పుడు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే కలిసి అతన్ని బెదిరించి అతని ఇంటి చుట్టూ 6 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకొని ఆ చేపలు అమ్ముకోవాలని చెప్పి దురుద్దేశంతో అతన్ని బెదిరిస్తే అతను ఆత్మహత్య చేసుకొని నా చావుకు ఫలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కారణం అని చెప్పి పేర్లు రాసి చనిపోతే, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాసి చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించి తాకట్లో ఉన్నటువంటి ఇల్లుని విడిపించి ఆ కుటుంబానికి ఇచ్చి ఆ పిల్లల చదువు కూడా హామీ ఇచ్చినటువంటి మన లోకేష్ అన్న గారు దళితుల పక్షాన ఒకవైపు పోరాడుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ అవసరమైతే దళితుల కోసం పోలీస్ స్టేషన్లు కూడా మెట్లెక్కినటువంటి మన లోకేష్ అన్న గారు మీ మధ్యకు వచ్చి మన సమస్యలు తెలుసుకోవడానికి వచ్చారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కానీ లేదా ప్రభుత్వం నుంచి మనం పడుతున్నటువంటి బాధల్ని కానీ మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఆయన దృష్టికి తీసుకెళ్తే రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన ఏం చర్యలు తీసుకుంటారని స్పష్టమైన హామీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి.